రాజు ఎలా? కానీ కౌరవ వంశంలో కూడా సగం మంది పతనమయ్యారు. దుర్యోధనుని 70 మందికి పైగా సోదరులు, భీష్మ పితామహుడు, ఆచార్య ద్రోణుడు, జయద్రథుడు, భగదత్తుడు, సుశర్మ కేవలం నన్ను వధించడానికే సిద్ధపడొచ్చిన సంశప్తక సైన్యంలోని ప్రతి ఒక్కరూ అంతమైపోయారు. కానీ నీ అతిపెద్ద ప్రత్యర్థి ఇంకా జీవించే ఉన్నాడు అర్జున. అతను ఇప్పుడు సైన్యాధ్యక్షుడు కూడా. అంగరాజు కర్ణుడు ఎలాంటి యుద్ధ దిశనైనా మార్చగలడు. అతని బాణాలు అత్యంత కఠినమైన కవచాన్ని కూడా ఛేదించగలవు. అతని దాడి నీ దాడిలాగే ఖచ్చితమైనది అర్జున. అతని లక్ష్యం నీవే, కేవలం నీవే. నిన్ను ఓడించడానికి ఆ కర్ణుడు యుద్ధంలో తన సర్వస్వాన్ని అర్పిస్తాడు. అందుకే మనం కూడా అతన్ని ఓడించడానికి మన సర్వస్వం అర్పించాల్సి ఉంటుంది.